మనకి ఇప్పుడు 5 పాఠాలు అయిపోయినాయి. ఆరోది మధ్యాహ్నం ఒక 2 పాఠాలు మాట్లాడితే 8 పాఠాలు అయిపోతాయి. దేవుడు, బైబిలు, క్రీస్తు, క్రీస్తు సంఘం 4 2 8 పాఠాలని సెట్ చేసి ఆఖరిలో క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘం కొరకు క్రీస్తు మరలా రావటం. మొదటిసారి వచ్చినప్పుడు క్రీస్తు తన సంఘాన్ని స్థాపించటం, మరలా వచ్చినప్పుడు స్థాపించబడిన సంఘాన్ని తీసుకువెళ్ళటం. ఇది ఈ 2 రోజుల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. రైట్. 5వ పాఠంగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ట్రూత్ అబౌట్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సువార్తనకు వచ్చినటువంటి సత్యం అనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దీని మీద కూడా పలు రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 1-2 అధ్యాయాల్లో సువార్త కొందరికి వెర్రితనం అన్నాడు. అదే సువార్త మరికొందరికి రక్షించే దేవుని శక్తి అని అన్నాడు. కొందరికి వెర్రితనము సువార్త, మరికొందరికి రక్షించే దేవుని శక్తి. కొరింథీ పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, సిలువకు వచ్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అని అన్నాడు. ఇది కొందరికి వెర్రితనం అయితే, అలాగే దాన్ని ప్రేమించే రక్షించే దేవుని శక్తిని నమ్మేవారిలో కూడా కొన్ని అపార్థాలు ఉన్నాయి. సువార్త అంటే భౌతికమైన ఈవుల్ని ఇచ్చేదని నమ్మేవారు కొందరు. సువార్త అంటే ఆత్మకు సంబంధించినటువంటి మేలును సమకూర్చేదని నమ్మేవారు మరికొందరు. ఇక్కడ కూడా దాన్ని మిస్యూజ్ చేశారు. సువార్త అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిపి చెప్పడం అనేవాళ్ళు కొందరు. సువార్త అంటే క్రీస్తు రక్తంతో ప్రతిష్ఠించబడిన క్రొత్త నిబంధన అని చెప్పేవారు మరికొందరు. గల్తీ ప్రాంతంలో సంఘాలకి సువార్త ప్రకటించి సంఘాలు ఏర్పడిన తర్వాత కొద్ది కాలానికే వారు భిన్నమైన సువార్త తట్టుకు తిరిగినట్టుగా 1వ అధ్యాయము గల్తీ పత్రిక 6వ వచనంలో అన్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు. కాబట్టి సువార్త ఉంది, భిన్నమైన సువార్త కూడా ఉంది. ఇప్పుడు క్రీస్తు సువార్తను వచ్చిన సత్యం అనే ఈ పాఠము యాక్చువల్గా ఇట్స్ ఏ వెరీ బిగ్ టాపిక్. బట్ మనకున్న కొద్ది సమయంలో దాన్ని షార్ట్ చేసి అవసరమైన ఒక 3 విషయాలు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. దాంట్లో మొదటగా మనం ఏం చూస్తామంటే సువార్త అనగానేమి, వాట్ ఇస్ ద గాస్పెల్. దీన్ని ఇంగ్లీష్లో ఆంగ్లంలో ఏమన్నారంటే గుడ్ న్యూస్ అన్నారు, హ్యాపీ న్యూస్ అన్నారు, అలాగే ట్రూ ఇన్ఫర్మేషన్, రియల్ ఇన్ఫర్మేషన్ అని కూడా అన్నారు. తెలుగులో చెప్పాలంటే ఒక మంచి వార్త. ప్రపంచానికి ఒక మనిషి చనిపోతే మంచి వార్త అవ్వదు. ముఖ్యంగా తెలుగు ప్రజల మధ్య అది కీడుగా భావిస్తారు. బైబిల్లో కూడా భక్తులు చనిపోయినప్పుడు సంతాప దినాలుగా పాటించిన సందర్భాలు మనం చూస్తాం. కానీ ప్రపంచంలో ఒకే వ్యక్తి యొక్క మరణం శుభవార్తగా మారింది. అదే యేసుక్రీస్తు వారి యొక్క మరణం. స్వార్థ అనే దానికి బైబిల్ ఇచ్చే డెఫినేషన్ ఏంటని మనం ఆలోచన చేస్తే, మంచి వార్త గల్తీ పత్రికలో 1:6-8 వచనాల్లో ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. క్రీస్తు సువార్త అనే పదం వాడాడు. శుభవార్త అన్నాడు. లూకా సువార్త 2:10-11 వచనాల్లో ప్రభు పుట్టినప్పుడు ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు తెలియజేస్తున్నానని అంటాడు. అప్పటికే కలిగిన దాని గురించి మాట్లాడట్లే అక్కడ రచయిత, కలగబోయే దాని గురించి మాట్లాడుతున్నాడు. పాయింట్ టు బి నోటెడ్. చాలామంది ఆ వచనాన్ని చదివినప్పుడు ఆయన పుట్టికే శుభవార్త అనుకుంటారు. కలగబోయే శుభవార్తను గురించి మాట్లాడాడు. అక్కడ దేవదూత మాట్లాడింది ప్రజలందరికీ కలగబోయే ఒక మహా సంతోషకరమైన శుభవర్తమానము. అంటే యేసు పుట్టుక ప్రపంచానికి శుభవార్తని కాదని అర్థం. యేసు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము శుభవార్త లేక సువార్త అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1-3 వచనాలు మనకు బాగా తెలిసినటువంటి సందర్భం. 4వ వచనం వరకు కూడా చదవచ్చు. పౌలు తనకిచ్చినటువంటి సువార్తను గురించి మాట్లాడుతూ, నాకు ఇవ్వబడిన ఉపదేశం ఏంటంటే, లేఖనముల ప్రకారం యేసు మన పాపముల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు.
ఇదే నేను మీకు ప్రకటించిన సువార్త, మీరు విశ్వసించిన సువార్త, మిమ్మల్ని రక్షించిన సువార్త అని చెప్పాడు. కొరింథీయులకి 15వ అధ్యాయం, మొదటి పత్రిక 15వ అధ్యాయం రాస్తూ, నాకు ఇచ్చిన ఉపదేశం ఇది, నేను ప్రకటించిన ఉపదేశం ఇది, మిమ్మల్ని రక్షించిన సువార్త ఇది. ఏంటి ఆ సువార్త అంటే, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం చనిపోయాడు. ఒక మనిషి వేరొకరు పాపాల కొరకు చనిపోవడానికి సరిపోడు, కానీ ఈయన మాత్రం ఎలా సరిపోయాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ లేదు అనేది సాధారణంగా చెప్పవచ్చు అని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం అంటాడు 22వ వచనంలో. అయితే అది తాత్కాలికమైన విమోచన అన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చదివితే అది టెంపరీ సొల్యూషన్, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తం, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం ద్వారా మానవ పాపానికి తాత్కాలికమైన పరిష్కారం దొరికితే, క్రీస్తు యొక్క రక్తం శాశ్వతమైన పరిష్కారాన్ని ఇచ్చింది. అందుకే అది ప్రపంచానికి శుభవార్త అయింది. మనుషుల కొరకు ఒక మనిషి చనిపోవటం అనేది సాధారణంగా జరగదన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ, నీతిమంతుని కొరకు ఒకడు చనిపోతారు, భక్తిహీనుల కొరకు ఎవడు చనిపోతాడు? యేసు ప్రభు తప్ప. క్రీస్తు యుక్తకాలం మందు భక్తిహీనుల కొరకు చనిపోయిన అన్నాడు. మంచి వయసులో భక్తిహీనుల కొరకు చనిపోవటం అంటే అది నిజంగా శుభవార్త. అది మనకు సంబంధించిన వారికి ఎవరికైనా ఒక కిడ్నీ ఫెయిల్ అయ్యి మనం ఒక కిడ్నీతో బతుకుతాడంటే మనం దానికి ముందుకు రాము. నాకు తెలిసి ఒక సాని సంఘంలో ఒక సోదరి తన చెల్లికి కిడ్నీ ఇచ్చింది. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇద్దరు బాగున్నారు, చింతలపూడిలో ఉన్నారని. కానీ ఇప్పుడు అలాంటి సాహసం చాలామంది చేయరు, తనకున్న కిడ్నీ ఇచ్చి తన సంబంధించిన బతికించడానికి. అంటే సాధారణంగా ప్రాణం అంటే మనిషికి ఎవరికైనా విలువే, దాన్ని ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఈయన ఎందుకు వచ్చాడు ఆయనకు క్లారిటీ ఉంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో అన్నాడు, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలా, పరిచర్య చేయుటకు అనేకుల కొరకు విమోచన క్రయదనగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చును అన్నాడు. నాకున్న సమయంలో నేను ఎక్కువ రిఫరెన్స్లు దాంట్లో కోట్ చేయలేదు. నేను ఏదైనా ఎక్స్ట్రా చెప్తే దాన్ని రికార్డ్ చేసుకోండి. అక్కడ ఓవరాల్గా ఒక అవుట్లైన్ మాత్రమే నేను అక్కడ పెట్టడం జరిగింది. యేసు యొక్క మరణం మాత్రమే, ఆయన సమాధి పునరుద్ధానం మాత్రమే సువార్త ఎలాగైంది అని అంటే, అది ఆయన అనేకుల యొక్క సమస్య కొరకు పరిష్కారం కొరకు చనిపోయాడు. ఎప్పటి నుంచి అంటే హెబ్రీ 9:15 అంటాడు, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి కూడా విమోచన కలుగుటకే అన్నాడు. అంటే సృష్టి ఆరంభం నుంచి ఆదాము యొద్ద నుండి ఎంతమంది అయితే చనిపోయి మృతుల్లోకానికి వెళ్ళారో వారి కొరకు కూడా ఈ రక్తము సంపూర్ణమైన పరిష్కారం చేయగలదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మనం స్పష్టంగా చదివినప్పుడు, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం తాత్కాలికమైన పరిష్కారం చూపితే క్రీస్తు రక్తము శాశ్వతమైన పరిష్కారం చూపింది. అది ప్రతి మానవుని కొరకు ఆయన మరణము రుచి చూచునని హెబ్రీ రచయిత అంటాడు. 6వ అధ్యాయము 26-27 వచనాలు హెబ్రీ పత్రికలో. ఆయన ప్రతి మానవుని కొరకు మరణం రుచి చూచును అన్నాడు. అందులో ఆదాము ఉన్నాడు, ఆఖరి మానవుడు ఎవరో మనకు తెలియదు, కానీ ఆఖరి మానవుడు కూడా ఉన్నాడు. ఒక మనిషి చనిపోతే ప్రపంచానికి దుర్వార్త, యేసు మాత్రం ఆయన చనిపోయింది ప్రపంచానికి శుభవార్తగా మారింది. అందుకనే పౌలు ప్రకటించినది కానీ మిత్ర అపోస్తులు ప్రకటించినది కానీ యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానం అనే దాని చుట్టూ ఉన్నటువంటి ఆ లింక్ డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అనాదిలో దేవుడు సంకల్పించినవి, వాటిని బైబిలు సువార్త అన్నాయి. ఇప్పుడు సువార్త మరి ఒక సువార్త అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:4 పౌలు అంటాడు. గల్తీ పత్రిక మనం చూసిన 1:6-8 వచనాల్లో భిన్నమైన సువార్త అన్నాడు. ఏమిటి భిన్నమైన సువార్త అనంటే, ఏమిటి మరి ఒక సువార్త అనంటే, ఒకటి పాత క్రొత్త నిబంధన కలిపి చెరిపేది భిన్నమైన సువార్త. రెండింటిని కలిపి చెరిపే బోధ భిన్నమైన సువార్త. ఆ గల్తీ పత్రికలో ముఖ్యంగా సున్నతిని గురించి ఎక్కువ మాట్లాడాడు. అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం మనం చదివినప్పుడు, సున్నతి రక్షణకి మ్యాండేటరీ కాదు, బ్యాప్టిజం రక్షణకి మ్యాండేటరీ. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే సున్నతి పొందక్కర్లేదు, బాప్తిసం పొందే సరిపోద్ది. ఇది ప్రభు యొక్క బోధ. కానీ రక్షణ పొందినటువంటి ప్రజల యొద్దకు వెళ్ళి మీరు సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరనే ఒక బోధ వచ్చింది. దాన్నే పౌలు కలిపి చెరిపెడి బోధ అన్నాడు.
ఒక సండే నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని పరిచయం చేశాను. సత్యవాక్యమును సరిగా విభజించుట అనేటప్పుడు కలిపి చెరిపిడి బోధ అంటే పాత క్రొత్త నిబంధన కలిపి చెరిపే బోధ. అదొకటి కలవరం తెచ్చింది సంఘాల్లో చాలా సమస్యని క్రియేట్ చేసింది. రెండోది మరి ఒక సువార్త అని అంటే ఏం చెప్తున్నాడు అక్కడ అని మనం ఆలోచన చేస్తే, సిలువ వేయబడిన క్రీస్తులు తప్ప మరి దేన్ని మీ మధ్య నేను ఎరుగుకుందును అని అంటాడు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:22 నుంచి చదివినప్పుడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకులు జ్ఞానం వెదుగుతున్నారు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము అని అన్నాడు. ఈ యూదుల యొక్క ఆలోచన ఏంటి? సూచక్రియలు. గ్రీకుల యొక్క ఆలోచన ఏంటి? జ్ఞానం. అపోస్తుల యొక్క బోధ ఏంటి? సిలువ వేయబడిన క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు. వాళ్ళు అడిగేదేమో ఒకటి, వీళ్ళు బోధించేదేమో మరొకటి. కాబట్టి ఈరోజు సువార్త అంటే అద్భుతాలు సూచక్రియలు అనుకొని భ్రమపడే మనుషులు ఉన్నారు, బోధించేవారు కూడా ఉన్నారు, దాన్ని నమ్మి వెళ్ళేవారు ఉన్నారు. సువార్త కూడికలు అనగానే అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు, దాన్ని సువార్త అనలా. ఓ రోజు రాత్రిపూట యేసుప్రభు దగ్గరికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతను కూడా ఒక బోధకుడే, ధర్మశాస్త్ర బోధకుడు. అతని పేరు నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే ఈ స్టోరీ ఉంటుంది. ఆయన అంటాడు, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు, అందుకే ఇంత గొప్ప సూచక్రియలు చేస్తున్నావు అన్నాడు. యేసుప్రభు వారు వెంటనే టాపిక్ని దాన్ని డైవర్ట్ చేసి, సరే కానీ అది పక్కన పెట్టి, అది పెద్ద ఇంపార్టెంట్ కాదులే కానీ ఈ సూచక్రియలు అద్భుతాలు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అని అంటున్నాడు. దాన్ని పెద్ద ఇంపార్టెంట్ చేయాల సూచక్రియలు, ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియలు చెప్పగానే. ఇప్పుడైతే వాళ్ళకి ప్రత్యేకమైన ఫాలోవర్స్, అద్భుతాలు సూచక్రియలు చేయకపోయినా చేస్తామని చెప్తే చాలు. ఆయన చేశారు, వాళ్ళు ఒప్పుకున్నారు, అయినా సరే ఆయన దాన్ని పెద్ద పట్టించుకోకుండా, అది కాదు అసలు ఇంపార్టెంటు. ఆ అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలాగెత్తాడు, ఎత్తడి సర్పాన్ని, అలాగే మనిషి కుమారుడు ఎత్తబడాలి, ఎత్తబడిన మనిషి కుమారుని వైపు చూస్తేనే, సిలువేయబడిన క్రీస్తు వైపు చూస్తేనే నిత్యజీవం ఒకటి ప్రసాదించబడుద్దని యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి 15 వచనాలు చదివితే అక్కడ మనకి ఈ విషయం చెప్తాడు. అంటే ఏది సువార్త అర్థం కావట్లేదు సమాజానికి, బోధించేవారు కూడా. అద్భుతాలు సూచక్రియలు సువార్త అని చెప్పలా. లోకం కొరకు, లోకం యొక్క పాపముల కొరకు, లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ప్రభువైన యేసు ప్రత్యక్షమై పాపుల్లో చేరక నిర్దోషిగా నిష్కలంకుడిగా జీవించి పవిత్రమైన తన రక్తాన్ని కల్వరిలో ధారపోశాడు. అది శుభవార్త. ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానము లోకానికి శుభవార్త. అదే మానవ సమస్యకి సంపూర్ణమైన పరిష్కారం. అందుకే దాన్ని సువార్త అన్నాడు. అది పరలోకంలో సమస్యను పరిష్కరించింది, భూలోకంలో సమస్యను పరిష్కరించింది, మృతుల లోకంలో సమస్యను కూడా పరిష్కరించింది, 3 లోకాల సమస్యను పరిష్కరించింది సిలువ వార్త. ఆయన చనిపోతే పరలోకానికి అపవాది అనేవాడు వెళ్ళి సహోదరుల మీద నేరారోపణ చేస్తుండేవాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు చదివితే, రాత్రి పగళ్ళు విరామం లేకుండా, మనకి 70-80 సంవత్సరాలకే టైం ఉందిలే, చూద్దాంలే, చేద్దాంలే అంటున్నాం. వాడు అసలు అప్పటికే 4000 సంవత్సరాలు, ఇప్పటికి 6000 సంవత్సరాలు వాడకుండా విరామం లేకుండా తిరుగుతున్నాడంట. ఏం చేస్తున్నాడు విరామం లేకుండా తిరిగి అంటే, ఎవడని మింగుతున్నాను గర్జించు సింహాలు తిరుగుతున్నాడని పేతురంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి చదివితే, పరలోకానికి వెళ్ళి దేవుడు దేవదూతలతో మీటింగ్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆహ్వానం లేకపోయినా వెళ్ళి అక్కడ గలిబిలి చేస్తున్నాడు, నేరారోపణ చేస్తున్నాడు. నా సేవకుడు యోబుని చూసేవానంటే, ఊరికినే ఉన్నాడా, భక్తిగా ఏంటి, అన్నీ ఇచ్చావు అందుకే ఉన్నాడు అంటున్నాడు. అవన్నీ తీసి ఒకసారి యోబు నీ వైపు ఉంటాడో నా వైపు ఉంటాడో చూద్దామని దేవునికే ఛాలెంజ్ విసురుతున్నాడు. అక్కడికి వెళ్ళి యోబు గ్రంథం 1వ అధ్యాయం చదివితే పరలోకంలో సమస్య పరిష్కరించబడింది. ఆడు అక్కడి నుంచి పడద్రోయబడ్డాడని అన్నాడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో. ఎవరో పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు చూడండి. తర్వాత భూలోకంలో ఉన్న సమస్య ఏదైనా తోటలో ప్రారంభమై పాపమనే బందికానాల్లో ప్రజలందరినీ బంధించేసాడు అపవాది. రోమా 3:11 నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. రోమా 3:23 అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. ఈ సమస్య భూలోకంలో సుమారు యేసు వచ్చే వారికి 4000 సంవత్సరాలు ఆ సమస్యతో ఉంది. యేసు శిలువ ఆ సమస్యను పరిష్కరించింది. దేవునికి నరుడికి మధ్య ఉన్న పాపాన్ని కడిగివేయటానికి పవిత్రమైన రక్తాన్ని ఆయన చిందించాడు. అందుకే అది శుభవార్త అయింది. అలాగే మృతుల లోకంలో సమస్య, ఆయన చనిపోయి సమాధి చేయబడి మృతుల లోకానికి వెళ్ళి పాతాళం యొక్క తాళచూలు తీసుకొని వచ్చాడని
ప్రకటన గ్రంథం 1:18 అంటుందంటే మృతులోకంలో ఉన్న సమస్యను కూడా పరిష్కరించాడు. అందుకనే యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానం మాత్రమే సువార్త ఎందుకైందంటే అది పరలోకపు సమస్యను పరిష్కరించింది, భూలోకపు సమస్యను పరిష్కరించింది, మృతుల లోకపు సమస్యను కూడా పరిష్కరించింది. కాబట్టి అది మాత్రమే లోకానికి నిజమైన శుభవర్తమానము. ఆయన పుట్టినప్పుడు కాదు ఇదంతా జరిగింది. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఈ శుభవార్తాన్ని మీరు సర్వలోకానికి వెళ్ళి ప్రకటన చేయండి అన్నాడు. ఈ సువార్తను ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారందరూ రక్షణ పొందుతారని మార్కు సువార్త 16:15-16 ప్రభువారు చెప్పాడు. కాబట్టి సువార్త అంటే ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధానం. మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్తే సువార్త దేవుని అనాది సంకల్పం. సువార్త అంటే దేవుని అనాది సంకల్పం. అంటే ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. అది తలవని తలంపు కాదు. ఇట్స్ నాట్ ఏ యాక్సిడెంటల్ ఈవెంట్, యాక్సిడెంటల్ థింకింగ్. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ద గాస్పెల్ ఈజ్ ద ప్రీ ప్లాన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. అనుకోకుండా నాకేదో తోచి, నా మైండ్లో ఏదో వచ్చి, నా మనసులోకి ఏదో వచ్చి, కళ్ళు మూసుకొని ఇలా ఊగుతూ అది వచ్చింది ఆలోచన, ఇది వచ్చింది ఆలోచన అని చెప్పేది కాదు సువార్త. నువ్వేం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అది అపోస్తుల ద్వారా భద్రం చేశాడు. అపోస్తులు ఏం మాట్లాడాలో అనాదిలో ఆయన సంకల్పించాడు. దాని ద్వారానే రక్షించాలని ఒక ఆలోచన. రోమపత్రిక 16:25 మనం చదివినట్లయితే, రోమపత్రిక 16:25 అనాదిలో సంకల్పించబడింది సువార్త. అపోస్తులు ఏం మాట్లాడాలో వారికి ఓన్గా రైట్స్ లేవండి. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే, ప్రభు ఇలాగన్నాడు, నా అంతటా నేనేమీ మాట్లాడలేదని. తండ్రి వద్ద విన్న సంగతులే లోకాన్ని బోధిస్తున్నానన్నాడు. పరిశుద్ధాత్మలకు వచ్చి ప్రభు ఇలాగన్నాడు, ఆయన తనంతట తానే ఏమీ మాట్లాడు అని, నా యొద్ద విన్న సంగతులే మాట్లాడతాడని. అపోస్తులకు వచ్చి ఇలాగన్నాడు, మేము ఒక ఆత్మయందే ఒక అడుగు జాడల్లోనే నడుచుకున్నాము. అపోస్తులు సొంతంగా ఏం మాట్లాడటానికి వాళ్ళకి అధికారాలు లేవు. కేవలం ఆత్మ బయలుపాటు మాత్రమే మాట్లాడాలి, అవి మాత్రమే రాయాలి రికార్డెడ్గా. అపోస్తులు సొంతంగా మాట్లాడటానికి, సొంతంగా రాయటానికి వాళ్ళకు కూడా రైట్స్ లేవు. ఈవెన్ దేవదూతలకు కూడా ఆ రైట్స్ లేవు. దేవదూత వచ్చాడు కొన్నేళ్ళ ఇంటికి, రక్షణ సమాచారం చెప్పేవాని యొక్క అడ్రస్ చెప్పి వెళ్ళాడు, కానీ రక్షణ సమాచారం దేవదూత చెప్పల. అపోస్తుల గారి 11-14 చదివితే. కాబట్టి దేవునికి ఒక ఆర్డర్ ఉంది. ఆయన సంకల్పించాడు అనాదిలో. యేసు ద్వారా కొంత సమాచారం చెప్పాడు. ఆయన అపోస్తుల ద్వారా ఆత్మ ద్వారా బయలుపరిచి అపోస్తుల ద్వారా ఫుల్ఫిల్ చేశాడు. అదే మన చేతులు ఉన్నటువంటి క్రొత్త నిబంధన. అనాదిలో దేవుడు సంకల్పించిన సువార్త అంటే, సువార్తకు మరో పదము క్రొత్త నిబంధన. జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం, స్వాతంత్రమును ప్రసాదించే సంపూర్ణ నియమం. సువార్త అనే 3 పదాల్లో క్రొత్త నిబంధన ఉంది. క్రొత్త నిబంధన సమాచారం అంతా ఉంది. క్రీస్తు యొక్క అధికారం దాంట్లో ఉంది. ఆయన అధికారానికి లోబడి జీవించే జీవన విధానానికి సంబంధించినటువంటి జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమాలు అందులో ఉన్నాయి. సువార్త అనగానే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధారణ, ఆ 3 పదాల చుట్టూ టోటల్గా క్రొత్త నిబంధన సందేశం అంతా ఇమిడి ఉంది. ఇది అపోస్తుల గారి 2వ అధ్యాయంలో స్టార్ట్ అయ్యి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు కొనసాగినటువంటి సందేశం. ఈ సందేశాన్ని ముందుగా ఏర్పాటు చేయబడిన మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడను అని అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 41-42 అన్నాడు. కాబట్టి సువార్త అంటే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేది కాదు. సువార్త అంటే ఏది పడితే అది సువార్త కాదు. సువార్త అంటే నాకేదో తోచింది చెప్పేది కాదు. సువార్త అంటే దేవుడు అనాదిలో సంకల్పించింది అయి ఉండాలి. నాకు ఏదొస్తుంది మాట్లాడేది కాదు. నిన్నటి దినాన్ని మాట్లాడి ఉంటారు సోదరులు. పాత నిబంధన ఇచ్చినప్పుడు దానికి ఏం కలపకూడదు, తీసివేయకూడదు. క్రొత్త నిబంధన ఇచ్చినప్పుడు కూడా దానికి ఏం కలపకూడదు. దేవదూతలైనా సరే మేము మీకు ప్రకటించింది కాక మరొకటి ప్రకటిస్తే శాపగ్రస్తులు అయిపోతారన్నాడు. అంటే అంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఆయన, ఫ్రీ ప్లానెడ్గా ఆయన ఏమి చెప్పించాలో, ఏమి చెప్పించి రక్షించాలో ఆయన ప్లాన్ చేసి మరి సువార్తని అందించాడు. కాబట్టి ఆయన ప్రణాళిక మనకు అర్థమైతే ఖచ్చితంగా మనము దాన్ని దాటి వెళ్ళం, దాని పరిధిలోనే ఉంటాం. నాకు మనసుకు తోచింది, నా కల్లో వచ్చింది, నాకు దర్శనంలో వచ్చింది, నన్ను ఇలా చెప్పమని ప్రేరేపించాడు,
అది క్రొత్త నిబంధన సందేశం కాదు, అయినా దేవుడు చెప్పాడు అని ఒకవేళ అన్నట్లయితే అది సువార్త కాదు. సువార్త అంటే అపోస్తుల యొక్క బోధల నుంచి వచ్చింది, యేసు యొక్క బోధల నుంచి వచ్చింది అయి ఉండాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు చదివితే అపోస్తులకి ఇది బయలుపరచాడు అన్నాడు. అనాదిలో ఏమైతే సంకల్పించాడో దేవుడు దాన్ని అపోస్తులకు బయలుపరిచాడు. ఈరోజు ఎవరికి బయలుపరచాల్సిన అవసరం లేదు, అపోస్తులకు మాత్రమే ఆ బయలుపాటు. అపోస్తుల తర్వాత ఇంకెవరికి బయలుపాటు అనేది లేదు. రిఫార్మేషన్ బిలీవర్స్ అనే ఒక సమూహం ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఆల్ కంట్రీస్లో ఉన్నారు. అంటే 15వ శతాబ్దం వరకు ఒక శాఖ బలంగా కొనసాగింది, దాన్ని రోమన్ కథోలిక్ అంటారు. 15వ శతాబ్దంలో ఒక వ్యక్తి మార్టిన్ లూథర్ అనే వ్యక్తి అసలు బైబిల్ ఇదని బయట తీసుకొచ్చాడంటారు. ఆ తర్వాత ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ నుండి ప్రొటెస్టెంట్స్ వచ్చారు. క్రైస్తవులు అనగానే జనరల్గా మనుషులకు వచ్చే ఒక ఆలోచన ఏంటంటే క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ అంటారు. నేను బెంగళూరు ఒక పని మీద మీటింగ్ మీద వెళ్తున్నప్పుడు ఒక అతను ట్రైన్లో పరిచయం అయ్యాడు. ఆర్ యూ క్యాథలిక్ అన్నాడు. నో, ఐఎమ్ నాట్ ఏ క్యాథలిక్ అన్నాడు. ఆర్ యూ ప్రొటెస్టెంట్ అన్నాడు. నో, ఐఎమ్ నాట్ ఏ ప్రొటెస్టెంట్ అన్నాడు. ఆర్ యూ క్రిస్టియన్ అని అన్నాడు. ఎస్, ఐఎమ్ క్రిస్టియన్. హౌ? నువ్వు క్యాథలిక్ కాకుండా, ప్రొటెస్టెంట్ కాకుండా క్రైస్తవుడు ఎలా కావచ్చు అంటే, నేను నమ్మేది ఏంటంటే క్యాథలిక్స్ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్, ప్రొటెస్టెంట్స్ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. క్రీస్తు సంఘాన్ని బైబిల్ క్రైస్తవులు అంటాను. క్రీస్తు సంఘం అంటే, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే నాన్ డినామినేషనల్ క్రిస్టియానిటీ. నాన్ డినామినేషనల్ క్రిస్టియానిటీ. మీరు వెబ్సైట్లు చూస్తే మన సోదరులు చాలామంది వెబ్సైట్లో వాళ్ళ కింద స్లోగన్ ఏం పెడతారంటే, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని కింద ఏం పెడతారంటే నాన్ డినామినేషనల్ క్రిస్టియానిటీ. మీరు ఏ మతశాఖ అని అడుగుతారు అప్పుడప్పుడు. ఐఎమ్ నాట్ ఏ డినామినేషన్, నేను మతశాఖ కాదంట. అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ డినామినేషన్. క్రీస్తు సంఘం అంటే అది మతశాఖ కాదది. అది క్రీస్తు సంఘము 30లోనే యేసు ప్రభు ద్వారా ప్రారంభించబడినటువంటి ఒక మార్గం, మహోన్నతుడైనటువంటి దేవుని యొద్దకు చేరే గొప్ప మార్గం అది. అది మతం కాదు, అదొక మతశాఖ కాదు అది. కాబట్టి ఇక్కడ మనం ఏం గ్రహించాలంటే, ఏది నమ్మితే మనం నిత్య జీవానికి వెళ్తామంటే అపోస్తులకు ఏదైతే దేవుడు బయలుపరిచాడో దాన్ని మాత్రమే నమ్మాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో 6వ వచనం వరకు చదివితే మనకి అక్కడ అంటాడు, దేవుడు తన పరిశుద్ధులకు, అపోస్తులకి, ప్రవక్తలకి బయలుపరిచినట్టుగా పూర్వకాలం అందున్న మనుషులకి బయలుపరచబడలేదు ఈ మరం ఏదనగా క్రీస్తు యేసునందు యూదులతో పాటు అన్యులు కూడా సహవారసులను, సమాన వారసులు, ఒక శరీరం అందలి సాటి అవయవుల యుండుటియే అని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాల్లో తెలియజేశాడు. కాబట్టి సువార్త దేన్నైతే దేవుడు అనాదిలో సంకల్పించాడో దాన్ని అపోస్తులకు బయలుపరిచాడు. ఇప్పుడు 3వ విషయాన్ని మనం దీంట్లో ఆలోచన చేసినట్లయితే, సువార్త ప్రకటన ద్వారా రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. అనాదిలో సంకల్పించాడు, అపోస్తులకు బయలుపరిచాడు. ఆ అపోస్తులకి బయలుపరిచిన, అనాదిలో సంకల్పించిన ఆ సువార్త ద్వారానే పాపులను వారి పాపం నుండి రక్షించాలి. మత్తయి 1:21లో యేసుని గురించి మాట్లాడుతూ ఆయనే తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును అన్నాడు. తిమోతి 1వ పత్రిక 1:15లో పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చిన మాట నమ్మదగినది అన్నాడు. లోకా 19:10లో నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని అన్నాడు. అవన్నీ నేను ఇప్పుడు మీకు తెలుసు కనుక నేను అక్కడ చేయలేదు, అంత టైం లేదు కనుక. రైట్, ఈ పాయింట్లో మనం ఏం నేర్చుకోవాలంటే, రక్షణ పొందాలి అని అంటే దానికి దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది. ఏది పడితే అది నమ్మితే రక్షణ పొందేమనే భ్రమలో ఉండిపోతాం. రక్షణ పొందకుండానే రక్షణ పొందుకున్నాం, రక్షణ తీసుకున్నాం, రక్షణ పుచ్చుకున్నాం అనే ఇలాంటి కొన్ని పదాలు అక్కడక్కడ వాడుతుంటారు. పాప అసలు రక్షణ అంటే ఏంటో తెలియదు. మా సొంత పిన్ని గారి భర్త రెవరెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన రక్షణ సువార్త సభలను ఒక మీటింగ్ పెట్టాడు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకొండూరు మండలం ఒకటి ఉంది. ఆ మండలానికి పాస్టర్ ప్రెసిడెంట్, మంచి పాటగాడు, మంచి ఆటగాడు, మంచి బుర్రకథ ఆర్టిస్టు. సరే, రక్షణ సువార్త సభలను పెట్టావుగా బాబాయ్, రక్షణ అంటే ఏంటని అడిగాను.
మా బాబాయ్ని అడిగారు, మా పిన్ని గారు కూడా అడిగాను, అమ్మ రక్షణ అంటే ఏంటి, రక్షణ సువార్త సభలు పెడతాం, అవన్నీ మాకేం తెలియదురా, నువ్వు అన్నీ వాదిస్తావు, వదిలేయి మమ్మల్ని, మీదే కరెక్ట్ అనుకో, మీరే పోండి పరలోకానికి. రక్షణ సువార్త సభలు పెట్టేవారు కూడా రక్షణ అంటే ఏంటో తెలియదు, ఆ రక్షణ సువార్త అంటే ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి నేటి సమాజంలో ఉంది. ఇక్కడ మనం జాగ్రత్త గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో దేవుని జ్ఞానానుసారముగా లోకం తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మవారిని రక్షించట దేవుని దయాపూర్వక సంకల్పం. ఏంటి ఇంతవరకు ఇప్పుడు మనం చూసిన సువార్త అంటే యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానం. ఆ మాటల చుట్టూ తిరిగినటువంటి క్రొత్త నిబంధన అపోస్తలుల యొక్క బోధ, క్రీస్తు యొక్క బోధ, క్రీస్తు యొక్క అపోస్తలుల యొక్క బోధ, అది బోధిస్తే అది రక్షణ సమాచారం అన్నాడు. అపోస్తలుల గారి 11:14లో పేతురు ఎప్పేలో ఉన్నాడు, దేవదూత కొర్నేలి ఇంటికి వచ్చాడు. అక్కడ ఏమంటాడంటే, నీవు నీ ఇంటి వారందరూ ఏ మాటల వల్ల రక్షణ పొందుదురు ఆ మాటలు అతడు నీతో చెప్తాడు, అతను పిలిపించుకోమంటాడు. అంటే అపోస్తలుడైన పేతురు మిగిలిన అపోస్తలులు చెప్పిందే రక్షణ సువార్త. నా కల్లోకి వచ్చేదో దర్శనం వస్తే దాన్ని మాట్లాడితే అది రక్షణ సువార్త కాదు. ఈ మధ్య రక్షణ అనగానే 3 గుడ్డలు కట్టి ఆ లోపలికి వెళ్ళి 3 రోజులు 4 రోజులు ఉపవాసులు ప్రార్థన చేసి, నా కుమారుడా పురుషత్వం నీ పాపాలు క్షమించబడ్డాయి అని మెల్లని స్వరంతో ఎవరని చెబితే అప్పుడు నాకు రక్షణ వచ్చినట్టు అని చెప్తున్నారు ఎక్కువ మంది. రక్షణ సమాచారం ఒకటి ఉంది, అది దేవుడు అనాదిలో సంకల్పించాడు, అపోస్తలులకు బయలుపరిచాడు, దాని ద్వారానే రక్షించాలనేది ఆయన దయాపూర్వక సంకల్పం. ఆ సంకల్పం ఏంటో అసలు తెలియకుండానే 3 రోజులు ఉపవాసులు ప్రార్థన చేసి మెల్లని స్వరంతో నా కుమారుడా పురుషత్వం నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్తే రక్షణ అంటున్నారు. అది కల్పింపబడిన సువార్త, భిన్నమైన సువార్త, అది దేవుడు అనాదిలో సంకల్పించిన సువార్త కాదు. దేవుడు అనాదిలో సంకల్పించిన ఆ సువార్త ఏంటంటే రోమాపత్రిక 5:9 అంటాడు, రాబోయే ఉగ్రత నుండి రక్షించేది. రక్షణ అనగానే రాబోయే ఉగ్రత నుండి తప్పించబడటం, రక్షణ అనగానే భద్రత కల్పించటం, రక్షణ అనగానే ఒక ప్రమాదం నుండి తప్పించబడటం. ఏమిటి ప్రపంచానికి ఉన్న ప్రమాదం అని అంటే రాబోయే ఉగ్రత ఒకటి ఉంది అన్నాడు. బాప్తిస్మ యోహాను చెప్పాడు, ప్రభువైన యేసు కూడా చెప్పాడు రాబోయే ఉగ్రత ఒకటి ఉందని. శిష్యుడైన యోహాను కూడా చెప్పాడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. యోహాను చెప్పాడు మత్తయి సువార్త 3:7లో, సర్ప సంతానమా రాబోయే ఉగ్రత నుండి తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు. అది గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినము, దాన్ని తాళజాలని వాడు ఎవడని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15-17లో అన్నాడు. అయితే ఆ రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుని ఏర్పాటు ఏంటంటే యేసు యొక్క బలియాగం, ఆయన మరణము సమాధి పునరుద్ధానం, దాని చుట్టూ ఉన్నటువంటి సందేశము అనగా అపోస్తలుల యొక్క బోధ, క్రొత్త నిబంధన, జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం, దాన్ని ద్వారానే రక్షించాలనేది దేవుని అనాది సంకల్పం. ఏమండి, అనాదిలో అలాంటి ఒక సంకల్పాన్ని కలిగి ఇప్పుడు కొత్తగా దాన్ని మార్చేసి నాకు ఇంకో రక్షణ సమాచారాన్ని తెలియజేస్తాడా? విచిత్రం ఏంటి తెలుసా? నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడిన ప్రభు అంటే ముందు రక్షణ పొందు తర్వాత బాప్తిస్వం పొందుదు కానీ అంటున్నారు. ముందు రక్షణ పొందు తర్వాత బాప్తిస్వం పొందుదు కానీ అంటాడు. ఒక ఆవిడ అంది, ఏమండి పురుషోత్తం గారు బాప్తిస్వం రక్షించుద్దా అని దీర్ఘాలు తీసింది. నేనన్నాను రక్షించుద్దన్న. ఎవరు చెప్పారు రక్షించుద్దని? ప్రభు చెప్పాడు. మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేటకు పుట్టినవాడు చెప్పాక నీకు డౌట్ వస్తే నిన్నెవడు బాగు చేస్తాడు? చెప్పినవాడు ఆర్డినరీ పర్సనా? యేసుప్రభు అంటే ఆర్డినరీ పర్సనా? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేటకు పుట్టి తిని అందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు పిలాతో. ఆయన చెప్పా కూడా బాప్తిస్వం రక్షించుద్దాన్ని దీర్ఘాలు తెత్తనం అంటే ఎవరి సందేశాన్ని సందేహిస్తున్నారు? ప్రభు సందేశాన్ని సందేహిస్తున్నారు. పేతురు మొదటి పత్రిక 3:21 అంటాడు, ఆనాడు నోవాహు ఓడలో ఎలాగైతే 8 మంది రక్షణ పొందారో అలాగే దాని సాదృశ్యమైన బాప్తిస్వం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అని అన్నాడు అపోస్తలుడైన పేతురు కూడా. ఆయన కూడా ఆర్డినరీ పర్సన్ ఏం కాదు, పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు తీసుకున్నవాడు, అపోస్తలులలో మొదట ప్రసంగం చేయాల్సిన అధికారం కలిగిన వాడు. అందుకని 11 మంది అపోస్తలులు ఉండగా ఈ 12 అపోస్తలుడైన పేతుర్ని, యొప్పేలో ఉన్నటువంటి పేతుర్ని పిలవమని ఎందుకు చెప్పాడు? అన్ని జనుల మధ్య కూడా పేతురే ప్రకటన చేయాలి. మిగిలిన అపోస్తలులు ముందు వెళ్ళి
అన్ని జనుల దగ్గర ప్రకటన చేసే రైట్స్ వారికి లేవు. యూదులకైనా ఆయనే ముందు చెప్పాలి, అన్ని జనులకైనా ఆయనే ముందు చెప్పాలి. ఆయన చెప్పిన తర్వాత యూదులకైనా అన్యులకైనా ఇంకెవరైనా చెప్పాలనేది దేవుని ఏర్పాటు. అది మాత్రమే మానవ జాతిని రక్షించడానికి దేవుని దయాపూర్వక సంకల్పం. మూడో విషయాన్ని మనం ఆలోచన చేద్దాం క్లుప్తంగా. ఇది చెప్పేసి ముగించేస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నాకు తెలుసు ఇక్కడ కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. ఇన్ టైం ముగించడానికి ట్రై చేస్తాను నేను. నాకు చెప్పిన టైము 1:30, ఒక 10 నిమిషాలు అటు ఇటుగానే చెప్పారు. మ్యాక్బీ ఒక 5 నిమిషాలు అటు ఇటుగా నేను ముగించే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ పాయింట్కి వచ్చేసి మనం రైట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సువార్త యొక్క ఫలితాలు. నిజంగా సువార్త అంటే ఏంటో మనకు అర్థమై, అది దేవుని అనాది ప్రణాళిక ఏంటో మనకు అర్థమై, బైబిల్లో ఏదైతే సువార్త అన్నాడో దాన్ని మనం రక్షణ పొందితే, అది నమ్మి మనం రక్షణ పొందినట్లయితే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనకు అర్థం కావాలి. యెషయా గ్రంథం 52:7 ఒకసారి మనం చదివినట్లయితే, అక్కడ యెషయా గ్రంథం 52:7 సువార్త అనే దానికి ఒక ప్రవచనం మనకి కనబడుద్ది. 52:7 చదువుతున్నాను. అంటే అన్ని వచనాలు మనం చదవటం కుదరదు, కానీ తక్కువ టైంలో 7వ చదువుతాను. ఒకసారి చూడండి, నేను చదువుతాను ఎందుకంటే టైం సేవ్ అవుద్ది మనకి. సువార్త ప్రకటించచ్చు, సమాధానం సాటించచ్చు, సువార్తమానం ప్రకటించచ్చు, రక్షణ సమాచారం ప్రచురించి వారి పాదములు. మీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి అని అన్నాడు. ఇదే విషయాన్ని రోమపత్రిక 10:14 మాట్లాడతాడు. ఇది యేసు ప్రభువుని గురించి అపోస్తులు ప్రకటించిన సువార్త అనడానికి సందేహం లేకుండా పౌలు గారి దాన్ని కోట్ చేస్తాడు. యెషయా గ్రంథం 52:7 ఏముందో రోమపత్రిక 10:14-15 సేమ్ అదే విషయాన్ని మాట్లాడి, సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి అని యెషయా చెప్పిన మాటని కోట్ చేస్తాడు. సో మనం దీన్ని సందేహించకుండా, ఇది అపోస్తుల ద్వారా దేవుడు అనాదిలో సంకల్పించిన సువార్తకు సంబంధించిన ప్రవచనమే యెషయా గ్రంథం 52:7 అని ఖచ్చితంగా నమ్మొచ్చు, డౌట్ లేకుండా. దాంట్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏమంటున్నాడు? సువార్త ప్రకటించచ్చు, సమాధానం చాటించచ్చు అన్నాడు. సువార్త ప్రకటించచ్చు, సమాధానము చాటించచ్చు. సువార్త ద్వారానే సమాధానం కలుగును. పాయింట్ నెంబర్ 1 దాంట్లో సువార్త ద్వారానే సమాధానం కలుగుతుంది అన్నాడు. ఎలా కలుగుతుంది అంటే, ఒక మనిషికి మధ్య సమాధానం. అంటే యేసు ఈ లోకానికి వచ్చేసరికి రకరకాల సమస్యలతో సమాజం ఉంది. అందులో మనిషికి మధ్య సమాధానం లేనటువంటి ఒక దుస్థితి ఏర్పడింది. మనం ఎఫెసీ పత్రిక 2:11-16 వరకు చదివితే 2 వర్గాలు మనకు కనపడతాయి. సున్నతి పొందిన యూదులు, సున్నతి పొందినటువంటి అన్ని జనులు. 2 రకాల జనం ఎవరంటే ఆ భాగంలో, ఒకటేమో సున్నతి పొందిన దేవుని ఎరిగిన జనులు, ఇశ్రాయేలీలు, యూదులు. రెండో వారు ఎవరంటే సున్నతి లేనటువంటి అన్ని జనులు. సున్నతి కలిగిన యూదులకి దేవుడు ఉన్నాడు, నిబంధన ఉంది, నిరీక్షణ ఉంది, వాగ్దానాలు ఉన్నాయి. కానీ అన్ని జనులకి నిబంధన లేదు, నిరీక్షణ లేదు, వాగ్దానాలు లేవు. ఈ భాగం చదివితే 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 11-16 అవి ఉంటాయి. అయితే యేసు శిలువ వార్త ఏం చేసిందంటే, యూదులకి అన్యులకి మధ్య ఉన్న మధ్యగోడని, అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి పడగొట్టి మధ్యగోడని ఎత్తివేసి మన ఉభయులను ఏకం చేసి అన్నాడు. క్రీస్తు యేసునందు ఆయన శరీరంలో, ఆయన సంఘంలో జనులు ఏకజనులు, యూదులు అన్యులని లేదు. ఇక్కడ పౌలు గలతీ పత్రిక 3:26-27 క్రీస్తులోనికి బాప్తిస్వం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దాంట్లో ఏమంటున్నాడంటే, ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని లేదు అని అన్నాడు. రక్షణ సమాచారానికి స్త్రీ పురుషులని లేదు, యూదుడని అన్యజనుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు. క్రీస్తు యేసునందు మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఇంకా కొరింథీ పత్రికలో దేవుని కుమార్తెలై ఉన్నారని కూడా అంటాడు. కాబట్టి మనిషికి మధ్య ఉన్న సమస్య ఏంటంటే, అనేక రకాలైనటువంటి వైరుధ్యాలు, మతాన్ని బట్టి, కులాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, భాషను బట్టి, భాషలో ఉన్న యాసను బట్టి,
ఒకే రాష్ట్రంలో రకరకాల యాసలు ఉంటాయి. తెలుగే మాట్లాడతారు కానీ యాసలో కొంచెం స్లాంగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఉత్తరాంధ్ర వెళితే ఒకలాగా ఉంటుంది, రాయలసీమ వెళితే ఒకలాగా ఉంటుంది, కోనసీమ వెళితే ఒకలాగా ఉంటుంది, తెలంగాణ వస్తే ఇంకోలా ఉంటుంది. అందరూ తెలుగే మాట్లాడతారు. ఇలా భాషను బట్టి కూడా మనుషులు విడిపోతారా? మన కళ్ళ ముందు చాలా జరుగుతున్నాయి, బైబిల్లో కూడా ఉంది. మన అపోస్తలుల గారి 6వ అధ్యాయం చదివితే హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనిగారంట. హెబ్రీ భాష మాట్లాడేది యూదులే, గ్రీకు భాష మాట్లాడేది కూడా యూదులే. అక్కడ భాషను బట్టి హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు ఒరిజినల్ అని, గ్రీకు భాష నేర్చుకునే వాళ్ళు అంత ఒరిజినల్ కాదని, వాళ్ళకి వీళ్ళకి మధ్య భోజనాల దగ్గర సమస్య వచ్చింది యెరూషలేము సంఘంలో. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం చదివితే సమరస్త్రీ ఒక రోజు ఎండవేళ యాకోబు బావి యొద్దకు యేసుప్రభు వెళ్ళి నీళ్ళు అడుగుతుంటది. యూదుడివైన నీవు సమరస్త్రీనైన నన్ను దాహం అంటారు నీళ్ళు అడుగుతున్నవేమి, మీరు మాతో సహవాసం చేయరు కదా అన్నాడు. అంటే యూదులకి సమరయులకు కూడా సంధి లేదు, సమాధానం లేదు, వాళ్ళ మధ్య ఏకీభావం లేదు, వాళ్ళ మధ్య ఏకాభిప్రాయాలు లేవు. కనీసం మంచినీళ్ళు కూడా అడగటానికి యూదులు సమరయుల దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు కూడా అడగరని చెప్తుంది యోహాను సువార్త 4వ అధ్యాయం 9-10 వచనాల్లో. అంటే ఇలాంటి వైరుధ్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జనుల మధ్య ఉన్నాయి. అలాంటి వైరుధ్యాలన్నీ ఎత్తివేసి కలహాల కక్షల్ని సిలువలో ఆయన కొట్టివేసి తన సిలువ రక్తం చేత సంధి చేసి మీకు మాకు ఉండినటువంటి అడ్డంకులన్నీ తొలగించి మమ్మల్ని ఏకం చేశాడని పౌలు చెప్తున్నాడు. అంటే యూదుల్ని తను కూడా ఒక యూదుడు కనుక మిమ్మల్ని అంటే ఎఫెసీలో ఉన్నటువంటి అన్యజనులు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎఫెసీలో అత్తిమీ దేవుని పూజించేవాడు, భయంకరమైనటువంటి విగ్రహారాధన. అది ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయినటువంటి భక్తి విధానం. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం చదివితే అక్కడ ఉంటుంది ఎఫెసీల యొక్క బ్యాక్గ్రౌండ్. వాళ్ళ పత్రిక రాస్తూ మమ్మల్ని ఇప్పుడు ఏకం చేశాడు. ఒకప్పుడైతే మాకు మధ్య పచ్చగడ్డెత్తే బొగ్గుమనేటటువంటి పరిస్థితి. అలాంటి ఒక సమాధానాన్ని మనిషికి మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరికీ మధ్య సమాధానానికి కలగజేశాడు. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనిషికి దేవునికి మధ్య ఉన్న సమస్యను కూడా ఎత్తివేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18-20 వచనాలు మనం చదివితే యేసు ప్రభు ద్వారా తనతో సమాధానపరచుకోవాలని ఆయన మా ద్వారా వేడుకుంటున్నాడు అన్నాడు పౌలు. అపోస్తలులు ప్రకటించినటువంటి సమాచారం ఏంటంటే అది సమాధానపరిచేటటువంటి సందేశం. యెషయా 52:7లో మాట్లాడినటువంటి ఆ సందేశం ఏదో కాదు, సమాధాన సందేశం అన్నాడు. సువార్త అంటే దాంట్లో ఏముంది? సమాధానం ఉంది. ఎవరెవరికి మధ్య సమాధానం? ప్రపంచ మనుషులకి మధ్య సమాధానం, మనిషికి దేవునికి మధ్య సమాధానం. యెషయా 59:1-2 అంటాడు, రక్షింపనేరకిండినట్లు యెహోవా హస్తం కొరసు కాలేదు, విననేరకిండినట్లు ఆయన చెవులు మందం కాలేవు, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా ఉన్నాయి అన్నాడు. కనుక ఆయన ముఖం మీకు మరుగు చేసి ఉన్నాడు, ఆయన ఆలకింపకున్నాడు అన్నాడు. పాపం పరిశుద్ధుడైన దేవుడి నుంచి మనిషిని వేరు చేసింది. ఆ పాపాన్ని పరిష్కారం నిర్దోషి అయినా నిష్కలంకుడైన యేసు ప్రభు వారి యొక్క రక్తం. ఆ రక్తం ఏం చేసిందంటే దైవమానవుల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించింది. అందుకే దేవుడు అక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి అక్కడే, ఆయన యేసుక్రీస్తు అనే నరుడు అన్నాడు తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో. ఆయన మాత్రమే ఎందుకు నరుడు ఆ మధ్యవర్తి అయ్యాడు? ప్రపంచంలో అప్పటికి అంతకుముందు చాలామంది పుట్టారు కదా, మహాభక్తులు చాలామంది ఉన్నారు కదా పాత నిబంధనలో. వారెవ్వరూ దేవునికి నరులకి మధ్య ఉన్న సమస్యను పరిష్కరించలేకపోయారు అంటే నిజమే, ఎవరు పరిష్కరించలేకపోయారు. ఈయన మాత్రం ఎలా చేయగలిగాడంటే దాని సింపుల్ సొల్యూషన్. ఆయన 100% దేవుడు, 100% నరుడు. ఒక మధ్యవర్తికి ఉండాల్సినటువంటి సంపూర్ణమైన లక్షణం ఏంటంటే ఇరువురు గురించి బాగా ఎరిగిన వాడే ఉండాలి. ఇద్దరి మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడానికి ఇద్దరిని గురించి బాగా అర్థం చేసుకున్నవాడే ఉండాలి. దేవుడు అంటే ఏంటో బాగా అర్థం తెలుసుకున్నాడు ఆయన, తెలుసు. నరుడుగా పుట్టాడు కనుక హెబ్రీ పత్రిక 4:17 అంటాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలేని సహానుభావం లేనివాడు కాడు కానీ అన్ని విషయాలు మన వల్ల శోధించబడ్డాడు అన్నాడు. అయితే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, యేసుప్రభు వారికి ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది నరుడు ఎంత బలహీనుడు అనేది. ఈ నరుడు ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరచును అన్నాడు యోహాను సువార్త 1:18. ఆయన మాత్రమే ఎందుకు బయలుపరచగలడంటే ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు.
దేవుడు అంటే ఏంటో బాగా చెప్పగలిగినటువంటి దేవుడైన మత్తయి సువార్త 11:27 అన్నాడు, తండ్రి ఎవడు కుమారుడు గాక కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచని ఉద్దేశించునో కుమారుడు బయలుపరిస్తే తప్ప తండ్రి ఎవరో గ్రహించే పరిస్థితి ప్రపంచంలో ఇంకెవరికి లేదన్నాడు. యూదులకు కూడా లేదు. అందుకని యోహాను సువార్త 8:55లో మీరు ఆయనను ఎరగరన్నాడు యేసుప్రభు. మరి దేవుని ఎరగాలంటే ఏంటి? వివేకం కావాలంట. కొరింథీ పత్రిక రాస్తూ మొదటి పత్రిక 8:6-7 అన్నాడు, దేవతలను పడిన వారున్నను ప్రభువులను పడిన వారున్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి, మనకు ఒక్కడే ప్రభు ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు, అయితే అందరూ యందు ఈ జ్ఞానము లేదు. ఆ జ్ఞానము ఆ వివేకం అనుగ్రహించడానికి యేసు వచ్చారు. యోహాను మొదటి పత్రిక 5:20 అంటాడు, యోహాను మొదటి పత్రిక 5:20 అంటాడు, మనం సత్యవంతుడైన వానిని ఎరగవలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించెను. యేసు వివేకం అనుగ్రహించే తప్ప సత్యదేవుడు ఎవరో గ్రహించే పరిస్థితి లేదు. అందుకనే ఆయన మాత్రమే మధ్యవర్తి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఎందుకు ఆయన మాత్రమే సూటబుల్ పర్సన్ అంటే 100% దేవుడు, 100% నరుడు. 33.5 సంవత్సరాల భూమి మీద 100% నరుడు ఆయన. కాళ్ళకు చేతులు మేకులు గుచ్చితే మనకు ఎంత బాధ కలుగుద్దో ఆయన కూడా అలాగే కలిగింది. అందుకనే ఆ రాత్రి, అప్పగించబడిన రాత్రి చెమట రక్త బిందువలే మారినున్నాడు. అంత భయంకరమైన క్రూషియల్ డెత్ అది. తెల్లారి ఎంత భయంకరంగా చంపుతారో తెలిసినప్పుడు ఆయనకే చెమట రక్త బిందువలే మారింది. ఎందుకంటే 100% నరుడు అయినప్పుడు. కాబట్టి ఆయన మానవుడికి మధ్య ఉన్న సమస్య పరిష్కారానికి బలయ్యాడు. రెండవది దేవునికి నరులకు మధ్య ఉన్నటువంటి పాపం అనే సమస్య కూడా బలయ్యాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, నిజంగా ఈ విషయం మనకు అర్థమైతే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అన్నాడు మత్తయి సువార్త 5:9. అంటే మనం నిజంగా యేసుని అంగీకరించినట్లయితే సమాధానపరిచేటటువంటి కార్యక్రమం చేయాలి, కానీ గొడవలు పెట్టే కార్యక్రమం చేయకూడదు. నిజమే, చాలామంది యేసుని నమ్మామని చెప్తూ గొడవలు పడుతున్నారు. సమస్య పరిష్కారం చేయట్లేదు, సమస్యలు పెంచుతున్నారు, సంఘాలను చీల్చేస్తున్నారు. అసలే క్రీస్తు సంఘాల్లో సభ్యులు తక్కువ. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన అట్రాక్షన్స్ ఉండవు కదా, ఇక్కడ చాలా తక్కువ ఉంటారు సభ్యులు. ఎక్కడో హైదరాబాద్ లాంటి సిటీస్లో తప్ప 200-300 మంది ఉండేది. పల్లెటూరులో 5, 10 మంది, 15 మంది, 20 మంది సభ్యులు ఉన్న సంఘాలు. వాటిల్లో కూడా సమస్యలు క్రియేట్ చేసి, చెల్లాచెదురు చేసి, 10 మందిలో ఒక 5 లాక్కొని వెళ్ళి ఇంకోసారి సంఘాలు పెట్టేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అది యేసుప్రభు అనుచరులు చేసే పని కాదు. యేసుప్రభు అంటున్నాడు సమాధానపరచువారు ధన్యులు అన్నాడు. మరి గొడవలు పెట్టేవాళ్ళు ఎవరండి? దరిద్రులు. ధన్యులకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ధన్యులు అంటే బ్లస్డ్ పీపుల్ అన్నాడు. ఆపోజిట్ వర్డ్ ఏంటి? కర్స్డ్ పీపుల్. గొడవలు పెట్టేవాడు శాపగ్రస్తుడు, దరిద్రుడు. ధన్యుడికి ఆపోజిట్ పదం అది. నువ్వు గొడవలు పెడుతున్నావా, ధన్యత కోల్పోతున్నావు. సమాధానపరుస్తున్నావా, ధన్యుడిగా ఉంటాం. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండాలి అన్నాడు. ఇది వచ్చిన కొరింథీ రాసిన రోమపత్రిక మీరు తర్వాత చూడండి, 12వ అధ్యాయం 17వ వచనంలో, శక్యమైతే మీ శాతమైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అన్నాడు. అది పవర్ పాయింట్లో కట్ అయింది. రోమపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం అంటాడు. కాబట్టి సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండాలి. యేసుప్రభు యొక్క బలియాగం మనిషికి మధ్య సమస్య పరిష్కరించింది, దేవునికి నరుడికి మధ్య సమస్య పరిష్కరించింది. అది అర్థం చేసుకున్న వాళ్ళు సమాధానం కొరకు పనిచేయాలి. అది అర్థం చేసుకున్న వాళ్ళు సమాధానం కలిగి ఉండటానికి ప్రయాస పడాలని మనం చూసాం. దీంట్లో మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సువార్త ద్వారానే రక్షణ పొందగలరు. యెషయా గ్రంథం 52:7లో మరొక మాట ఏమంటాడంటే, సువార్త ప్రకటించచ్చు, రక్షణ సమాచారం చాటించచ్చు అని అన్నాడు. సువార్తలో ఏముంటుందంటే రక్షణ సమాచారం. మనం చదివాం అపొస్తలుల గారి 11:14లో, నీవు నీ ఇంటి వారందరూ ఏ మాటల వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలు అతను నీతో చెప్పును అన్నాడు. అలాగే అపొస్తలుల గారి 16:31లో కూడా, ఐలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలని సరసాల నాయకుడు అడుగుతాడు. అప్పుడు వారు యేసుని గురించి ప్రకటించారు. ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడన్న సువార్త మనం ప్రకటించారు. వెంటనే సరసాల నాయకుడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందినట్టుగా అపొస్తలుల కార్యం 16 అధ్యాయాలు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏం చూడాలంటే, సువార్త అంటే అది రక్షణ సమాచారం. నాకు సువార్త అర్థమైతే నాలో ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే, సమాధానం కొరకు పనిచేస్తా, సమాధానం కలిగి ఉండటానికి ప్రయాసపడతా. గొడవలు పెట్టను నేను,
విరోధ భావంతో బ్రతకను నేను. నాకు సువార్త అర్థమైతే, సువార్త నాలో పనిచేస్తే. ఒకవేళ నేను గొడవలు పెడుతున్నానంటే సువార్త నాకు అర్థం కాల, సువార్త నాలో పనిచేయట్లే. 3 అక్షరాలే నాకు అర్థమైంది సువార్త అని. మా ఇంటి పక్కన కూడా సువార్త అని ఒక ఆడావిడ ఉంది. అక్క వద్దు నాకు వరుసకి, సువార్త సువార్త అనేవాళ్ళు. దాన్ని ఆ పదాన్ని కొంచెం హేళనగా కూడా మాట్లాడేవాళ్ళు. సువార్త రాజు, సువార్తమ్మ, సువార్త, ఇలాంటి పదాలు కూడా, పేర్లు కూడా పెట్టుకుంటారు మనుషులు. సువార్త అనగా 3 అక్షరాలు కాదు అది. మనిషికి మధ్య సమస్య పరిష్కరించేది, మనిషికి దేవునికి మధ్య సమస్య పరిష్కరించేది, మనుషుల్లో సమాధానం నింపేది, గొడవలు పెట్టేది కాదు సువార్త. సువార్త అర్థమైతే ఎవడు గొడవలు పెట్టడం. గొడవలు పెట్టేవాడు సువార్త అర్థం చేసుకునేవాడు కాదు. రక్షణ సమాచారం అని మనం పాపము నుండి రక్షిస్తాడు అని చూసాం. మత్తయి సువార్త 1:21లో ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. తిమోతి మొదటి పత్రిక 1:15లో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చిన మాట నమ్మదగినది అన్నాడు. సువార్త ప్రకటనలో రక్షణ సమాచారం ఉంటుంది, పాపముల నుండి రక్షించే సమాచారం ఉంది అని అంటున్నాడు. సువార్త అంటే రాబోయే ఉగ్రత నుండి రక్షణ. రోమపత్రిక 5:9 చదివితే అక్కడ అంటాడు, రాబోయే ఉగ్రత నుండి మనల్ని రక్షించును అనే మాట వాడతాడు. మనం ఇంతకుముందే చూసాం. మత్తయి 3:7లో యోహాను అన్నాడు, బాప్తిస్మిచ్చే యోహాను, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని. ప్రకటన గ్రంథం 6:15-17లో కూడా అది గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినం అన్నాడు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 1:10 చదివితే ఆ రాబోయే ఉగ్రత నుండి రక్షించడానికి వచ్చిన వాడు ప్రభు అయిన యేసు అన్నాడు. రాబోయే ఉగ్రత నుండి మనం రక్షించేది యేసు ప్రభు అని దశలోనికలో ఉన్న సంఘానికి పౌలు రాస్తూ 1:10 అన్నాడు. కాబట్టి సువార్త యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే, పాపము నుండి రక్షించబడతారు, రాబోయే ఉగ్రత నుండి రక్షించబడతారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-20 చదివితే పారంపర్యాచారముల నుండి రక్షణ. ఎందుకంటే పారంపర్యాచారాలు మనిషిని రక్షించవు, దాని నుంచి విడిపించితేనే కానీ మనిషికి రక్షణ కలగదు. మత్తయి సువార్త 15:6-9 మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమే దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పద్ధతులను గణపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు, పారంపర్యాచారాలు, ట్రెడిషన్స్ అనేవి ఆరాధన వ్యర్థపరుస్తాయని చెప్తున్నాడు ప్రభు. యెషయా 29:13 కోట్ చేశాడు అక్కడ. ఇప్పుడు పేతురు మొదటి పత్రిక 1:18 ఏమంటాడంటే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేతనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరి అని అన్నాడు. కాబట్టి పారంపర్యాచారాల నుంచి విడుదల అంటే రక్షణ, పాపం నుండి రక్షణ, రాబోయే ఉగ్రత నుండి రక్షణ. ప్రస్తుత పారంపర్యాచారాల నుంచి రక్షించేది సువార్త. సువార్త నాకు అర్థమైతే పారంపర్యాచారాల వైపు నేను తిరగను. గతించిన కాలమే చాలు అన్నాడు పేతురు. ఆ దుర్వ్యాపారంలో, అపరిమితమైన దుర్వ్యాపారంలో మీరు పాల్గొంటూ గతించిన కాలమే చాలు అన్నాడు. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగటి వల్ల రూపాంతర పొందుడు అన్నాడు రోమపత్రిక 12 పౌలు. కాబట్టి సువార్త అర్థమైన వ్యక్తులు పారంపర్యాచారాలకు దూరంగా ఉంటారు, అపోస్తుల యొక్క పారంపర్యాలకు దగ్గర అవుతారు, అపోస్తుల యొక్క బోధకు దగ్గర అవుతారు. సువార్త అర్థం కాలేదనుకో, ఏముంది నలుగురితో నారాయణ కులంతో గోవిందని మా ఏరియాలో అంటుంటారు పల్లెటూరులో. అందరూ ఏం చేస్తే నేను కూడా చేస్తాను. యేసు ప్రభు ఏం చెప్పాడు, యేసు యొక్క అపోస్తులు ఏం చెప్పాడు, మాకు అక్కర్లేదు, లోకమంతా చేస్తుంది మనం కూడా చేద్దాం అని ఈ టైపులో కాంప్రమైజ్ అయిపోతారు. సువార్త అర్థమైన వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. లోక మర్యాదలకి అలాగే పారంపర్యాచారాలకి చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే నిత్యత్వం దేవునితో గడపాలి కనుక, సాతానుతో నరకానికి కాకుండా పరలోకంలో దేవునితో గడపాలి కనుక. లాస్ట్ పాయింట్ మనం వచ్చినట్లయితే ఆఖరిగా సువార్త ద్వారానే సమాధానం కలుగుతుంది, రక్షణ కలుగుతుందని చూసాం. లాస్ట్ పాయింట్ ఏంటంటే సువార్త ద్వారానే దేవుని నిలబడి. యెషయా గ్రంథం 52:7లో నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని అన్నాడు. సువార్త అంటే దేవుడు ఏలుతున్నాడని చెప్పేది, ఏలబోతున్నాడని చెప్పేది కాదు. పాయింట్ టు బి నోటెడ్, అండర్లైన్ ఇన్ యువర్ బైబిల్, కీప్ ఇన్ యువర్ మైండ్. ఈ విషయాన్ని మీ మనసులో ముద్రించుకోండి, మీ గ్రంథంలో అండర్లైన్ చేయండి. దీన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. సువార్త అంటే
ఏలబోతున్నాడు అనేది కాదు, ఏలుతున్నాడు అని చెప్పేది. యెషయా అదే చెప్పాడు, అపోస్తుల ద్వారా ప్రకటించిన సువార్త ఏలుతున్నాడు అని చెప్పేది సువార్త. నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించేది సువార్త కాదు. సువార్థార్థమైన వాళ్ళు నీ రాజ్యం వచ్చుగాక అనరు. ఎందుకంటే ఆయన మరణ సమాధి పునరుద్ధానాల ద్వారా రాజ్య స్థాపన జరిగింది. ఆయన చనిపోవటం వలన ఆయన చిందించిన రక్తం ద్వారా మనుషులు కొన్నాడు యేసుప్రభు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో నీ రక్తం ఇచ్చి మనుషులను కొని దేవునికి ఒక రాజ్యముగా చేసితివి అన్నాడు. నీ రాజ్యం వచ్చుగాకని శిష్యులకు నేర్పిన ప్రార్థన మత్తయి సువార్త 6:9లో ఆ మాట ఎప్పుడంటే రాజ్యం కొరకు రక్తం చిందించక ముందు, రాజ్యం కొరకు రక్తం చిందించక ముందు, శిలువను ఎక్కక ముందు, శిలువలో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవక ముందు ఆ రాజ్యం సమీపంగా ఉంది. ఎప్పుడైతే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో ఆ రాజ్య స్థాపన జరిగింది ఆయన రక్తంతో కొన్న ప్రజలతో. ఇప్పుడు ఏమని ప్రకటన చేస్తే సువార్త? దేవుడు ఏలుతున్నాడని చెప్పేది సువార్త. ఏలబోతున్నాడు మరలా వచ్చి అనేది సువార్త కాదు. నీ దేవుడు ఏలుతున్నాడని చెప్పి సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి అన్నాడు. ఏలబోతున్నాడు అని చెప్పేవారి పాదాల పరిస్థితి ఏంటి? దేవుడు వెళుతున్నాడని వార్త చెప్పేవాళ్ళ పాదాలేమో సుందరమైనవి. ఏలబోతున్నాడు, వస్తాడు యేసయ్య, తెస్తాడు రాజ్యమయ్య, యేసు రాజుగా రాబోతున్నాడు, భూలోకం అంతా తెలుసుకుంటారని పాటలు పాడేవాళ్ళు కొందరు అయితే పరలోక ప్రార్థన ఒక టైటిల్ పెట్టి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించేవారి పరిస్థితి ఏంటి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని కోట్ చేసి 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి భూమి మీదకి వస్తాడు. ముందుగా 7 సంవత్సరాల శ్రమలు ఉంటాయి, ర్యాప్చర్ ఒకటి జరగబోతుంది. దానికి సూచనలు ఇప్పుడు గొర్రె పిల్లోడు, ఇది దూడ పిల్లోడు దొరికిందంట, ఎర్రని పెయ్య, యెరూషలేములో టెంపుల్ కడుతున్నారంట. ఈ యుద్ధాలు అంటే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది, రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, మూడో ప్రపంచ యుద్ధం కూడా వచ్చిద్దేమో. మత్తయి సువార్త 24వ అధ్యాయం మాట్లాడింది యుగాంతం అనంటే భూలోకం అంతం కాదు, యూదుల యుగానికి అంతం. చాలామంది బ్లంట్ మిస్టేక్ ఏం చేస్తున్నారు తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు అడుగుతారు, ప్రభువా నీ రాకకు యుగ సమాప్తికి సూచనలు ఏంటని. 2 విషయాలు చెప్పాడు అక్కడ. ఆయన రాకడలో జరిగేది వేరు, యుగ సమాప్తి వేరన్నాడు. యుగ సమాప్తి అనేది యెరూషలేము డిస్ట్రక్షన్. AD 70లో టైటస్ ఏలుబడిలో యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది, రాతి మీద రాయి ఒకటి కూడా ఉండదు అన్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. అది AD 70లో జరిగింది. ఇది హిస్టారికల్ ఎవిడెన్స్. అంతటితో యూదుల యొక్క ఆచారాలు ఆగిపోయాయి. కొత్త నిబంధన పరిపూర్ణంగా ఇచ్చేసాడు. కాబట్టి యెరూషలేము ప్రాధాన్యత తగ్గిపోయింది. నూతన యెరూషలేము, పరలోక యెరూషలేము అనే క్రీస్తు సంఘము ఎస్టాబ్లిష్డ్ అయింది. కాబట్టి ఇప్పుడు నూతన యెరూషలేము అనే క్రీస్తు సంఘానికి వెళ్ళాలి, కానీ పాలస్తీనాలో ఉన్నటువంటి యెరూషలేము కాదు వెళ్ళాల్సింది. నేను ఇప్పుడు ఆ విషయాలను చెప్పడం డైలేదు, కానీ వాస్తవానికి నీ దేవుడు ఏలుతున్నాడని చెప్పేది సువార్త, కానీ ఏలబోతున్నాడు, రాబోతున్నాడు, ఏలటానికి రాజ్యం వచ్చుగాక అని పాటలు పాడుతూ ప్రసంగాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో యేసు రాజుగా రాబోతున్నాడని వాళ్ళు చెప్పేది సువార్త కాదు. ఇప్పుడు ఏలుతున్నాడు అని చెప్పేది సువార్త అనే విషయాన్ని మనం గ్రహించాలి. సాతాను అధికారం నుండి దేవుని వైపు తిప్పడం సువార్త అంటే. ఒకవేళ దేవుని రాజ్యం ఏర్పడకపోతే ఇంకా సాతాను అధికారం కింద ఉన్నట్టే. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయము మనం 15 వచనం చదివినట్లయితే, అయ్యలారా మీరు ఎందుకు ఈ వ్యర్థమైన కార్యక్రమాలు చేస్తున్నారు? మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవం గల దేవుని వైపు తిరుగుటకు మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము అని అన్నాడు. సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారంటే వాళ్ళు జీవం గల దేవుని వైపు తిరగటానికి అన్నాడు. దాన్ని 26వ అధ్యాయం 16-18 వచనాలు అన్నాడు. చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను యొక్క అధికారం నుండి దేవుని వైపుకి అన్నాడు. అంటే వీళ్ళ లెక్కల ప్రకారం నీ రాజ్యం రాబోతుంది, ఇంకా రాబోతుంది, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపం ఉందని వాల్ పోస్టర్లు ఎత్తున్నారు కదా. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? సాతాను అధికారులు ఉన్నారు కదా. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు కూడా రాజ్యం రాలేదు అనుకుందాం, దేవుని రాజ్యం ఇంకా స్థాపించబడలేదు అనుకుందాం, అంటే ఎక్కడున్నారు వాళ్ళు? సాతాను యొక్క అధికారంలోనే ఉన్నారు. వాళ్ళు అంగీకరించిపోయిన అదే నిజం. ఏంటి మేము సాతాను అధికారంలో ఉన్నామా అని దీర్ఘాలు తీయొచ్చు, చూసినా అదే నిజం. దేవుని రాజ్యం స్థాపించబడిందని నమ్మేవాళ్ళు మాత్రమే ఆ రాజ్యంలోకి వచ్చి ఉంటారు. అది ఇంకా రాబోతుందని ఎదురు చూసినట్లయితే అప్పటి వరకు ఎక్కడున్నారు వీళ్ళు? సాతాను రాజ్యంలోనే ఉన్నట్టు కదా. సింపుల్. మనకు అర్థం కావద్దు, మనం చేసేది ఏం లేదు. ఆయన అయితే మ్యాటర్ క్లియర్గా స్పష్టంగా రాశాడు.
క్రీస్తు యొక్క రాజ్యమే దేవుని రాజ్యం. కొలసి 1:13 చదివితే అక్కడ అంటాడు, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేయబోతున్నాడా? ఆల్రెడీ చేశాడు. కొలస్సీలో ఉన్న సంఘమే క్రీస్తు రాజ్యము, క్రీస్తు రాజ్యమే దేవుని యొక్క రాజ్యము. క్రీస్తు రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరు కాదు. సంఘం వేరు, దేవుని రాజ్యం వేరు కాదు. కొలస్సీలో ఉన్న సంఘమే క్రీస్తు రాజ్యము, క్రీస్తు రాజ్యమే దేవుని యొక్క రాజ్యం. కాబట్టి అది ఆల్రెడీ వచ్చింది కనుక క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం అనే ఒక సత్యాన్ని గ్రహించి క్రీస్తు దేవుని కొరకు ఏలుచున్నాడు అనే విషయాన్ని గ్రహించిన వారు మాత్రమే ప్రకటించేది సువార్త. అది అంగీకరించిన వారు మాత్రమే సువార్త నమ్మిన వారు. ఇవేమీ తెలియకుండానే సువార్త సభలు జరుగుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు పరుగులు తీస్తున్నారు. కానీ సువార్త ప్రకటించేవాడికి సువార్త తెలియదు, ఆ సువార్త వినడానికి వెళ్ళినోడు కూడా సువార్త అంటే తెలియదు. అందుకే రాజ్యం రాబోతుందని బోధలు, రాజుగా రాబోతున్నాడని పాటలు, రాజ్యం ఇంకా రావాలని ఎదురు చూసే ప్రార్థనలు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మీకా గ్రంథం 5:1-2 అంటాడు, యూదాలో ఉన్నటువంటి బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలోను స్వల్ప గ్రామం అని నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవారు నీలో నుండి వస్తాడు అని అన్నాడు. దేవుని కొరకు వెళ్ళే రాజు ఎవరు? ఈ రాజు మీకా ప్రవచించిన రాజు. మత్తయి సువార్త 2:1-5 చదివితే అది యేసు ప్రభు అని మత్తయి రికార్డ్ చేశాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడగగానే హేరోదుకి భయం మొదలైంది. ఎక్కడ పుడతాడని పండితులను అడిగాడు. యూదయ బెత్లెహేములోని అన్నారు. వాళ్ళకి ఎలా తెలుసు అంటే మీకా గ్రంథం 5 రికార్డ్ చేయబడింది ఆ సత్యం. కాబట్టి దేవుని కొరకు మనుషులు వెళ్ళే రాజు ఎవరంటే ప్రభు అయిన యేసు. ఎప్పుడు వచ్చాడు ఆయన రాజుగా? జ్ఞానులకు అర్థమైంది యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని. పిలాతుతో చెప్పాడు, నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టు నేను రాజుని అన్నాడు. మరలా వచ్చినప్పుడు అవుతా, ఇప్పుడు కాదులే అన్నాడా? ఇప్పుడు కాదులే నేను రాజుని, మరలా వచ్చినప్పుడు అవుతానన్నాడా? జ్ఞానులు ఏమని అన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు. మొదటిసారి వచ్చినప్పుడే రాజుగా పుట్టాడు. మొదటిసారి వచ్చినప్పుడే రాజ్యం కొరకు తాను చేయాల్సినంత కృషి చేశాడు. తన రక్తాన్ని చిందించాడు, రాజ్యాన్ని స్థాపించాడు. లూకా 1:31-33 చదివితే ఆయన గొప్పవాడై సర్వోన్నతుడు కుమారుడు అనబడును. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసన దేవుడు ఆయనకి ఇచ్చును. ఆయన యుగయుగములు ఏలతాడు, 1000 సంవత్సరాలు కాదన్నాడు. యేసు యొక్క ఏలుబడి, దేవుని కొరకు యేసు ఏలుబడి 1000 సంవత్సరాలు కాదు, ఒకటి పక్కన 3 సున్నాలు కాదు. అసలు ప్రకటన గ్రంథం 20 రాసింది యేసు యొక్క ఏలుబడిని గురించి కాదు, హతసాక్షులు ఏలుబడిని గురించి. అక్కడ సింహాసనములు అన్నాడు, ఏలేవాడు అనలా. ఆయనతో కూడా ఏలే వారిని గురించి మాట్లాడుతున్నాడు, హతసాక్షుల గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్ చదవటం కూడా రాదు పాపం కొంతమందికి. ప్రకటన గ్రంథం తెస్తారు. ఒక ఆయన అన్నాడు 1000 పరిపాలన నమ్మవు అన్నాడు. ఎందుకు నమ్మను? బైబిల్ ఉంటే తీయన్న. బైబిల్ తిరగేస్తున్నాడు. అసలు ఆ ప్యాసేజ్ ఎక్కడుందో కూడా తెలియదు. కానీ 1000 పరిపాలన ఉందని నమ్ముతాడు. ఎవరో చెప్పిన వింటాడు, మైండ్లోకి వెళ్ళిపోద్ది, అదే నమ్ముతాడు. బైబిల్ ఉన్నదాన్ని పట్టించుకోరు. ప్రకటన గ్రంథం 20 అనుకుంటా 4-6 అనుకుంటా ఒకసారి తీయంట, ఇది అని అన్నాడు. అప్పుడు అందులో ఏముంది? సింహాసనం ఉందా? సింహాసనాలు అన్నాడు. ఒకడా ఎక్కువ మందా? ఏ లేదన్నా, ఎక్కువ మంది అన్న. మరి యేసుప్రభు అంటే నువ్వు అసలు ఆ 1000 అనేది లిటరల్గా తీసుకోకూడదు. ఇట్స్ ఎ ఫిగరేటివ్ లాంగ్వేజ్, కార్టూన్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. ప్రకటన గ్రంథమే కార్టూన్ లాంగ్వేజ్. 1000 వర్ధిల్లు అంటే 1000 సంవత్సరాలు బతుకుతాడని కాదు. దీర్ఘాయుషుకి సింబాలిక్గా వాడే పదం అది. 1000 పర్వతాల మీద ఉన్న పశువులని నావే కదంటే మిగిలిన పర్వతాల మీద ఉన్న పశువులకి వేరే సృష్టికర్త ఉన్నాడని అర్థం కాదు. కొండలన్నిటికీ ఆయనే సృష్టికర్త, ఆ పశువులన్నిటికీ ఆయనే సృష్టికర్త అని అర్థం. కాబట్టి ప్రకటన గ్రంథం 20 మాట్లాడింది అసలు యేసు ప్రభు ఏలుబడి గురించి కాదు. యేసు ఏలుబడి గురించి అయితే అది యుగయుగాలుండే ఏలుబడిది. ఆయన 3 లోకాల్లో ఏళ్తారని అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2:6-11 చూసినట్లయితే పరలోకమందును భూమి మీదను భూమి కింద ఉన్నవారిలోను ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసును ప్రభువని అంటే రాజని ఏలేవాడని ఒప్పుకున్నట్లు ఆయనకి అన్ని నామాల కంటే పైనామం ఇచ్చి అన్ని అధికారాల కంటే పై అధికారం ఇచ్చాడు. ఆయనకి ఇచ్చిన అధికారం దేవుడు తప్ప అంతా ఆయన స్వాధీనంలో పెట్టాడు. కొరింథీ మొదటి పత్రిక 15 చదివితే అప్పగించిన దేవుడు తప్ప అంతయు క్రీస్తు పాదాల కింద ఉంది. ప్రస్తుతం ముల్లోకాలను ఏలేటటువంటి అధిపతి యేసుప్రభువారు. దేవుని కొరకు 3 లోకాలను ఏలుతున్నటువంటి మహారాజు ప్రభు అయిన యేసు. అలా చెప్పేవాదే సువార్త, అలా చెప్పేవారే సువార్థికులు. రాబోతున్నాడు రాజుగా అని చెప్పేవారు సువార్త చెప్పట్ల. నీ రాజ్యం వస్తుంది అని వచ్చుగాక అని ప్రార్థించేవారు సువార్త చెప్పట్ల.
సువార్త అంటే ఏంటంటే ఆల్రెడీ మొదటిసారి వచ్చినప్పుడే యేసు తన రక్తంతో చిందించిన మనుషుల చేత ఒక మనుషులు కొని ఒక రాజ్యంగా చేసి ఆయన రక్తముతో నూతన నిబంధన ప్రతిష్ఠించాడు. ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన ఒక రాజ్యాంగాన్ని కూడా రాజ్యానికి ఇచ్చేసి ఆయన ఇప్పుడు దేవుని కుడి పార్శ్వంలో కూర్చొని దేవుని కొరకు ప్రజలను క్రీస్తు సంఘాన్ని ఏలుతున్నాడు. అలా చెప్పేది సువార్త. ఏది పడితే అది సువార్త కాదు. నోటికి వచ్చింది మాట్లాడుతూ సువార్త కాదు. జక్కిగా మేడి చెట్టు ఎక్కాడు దిగాడు, ఎక్కాడు దిగాడు, ఎక్క దిగా జారుతుంది. ఎక్క కేకలకి ఎక్కటైతే ఎక్కాడు దిగాడు చూశాడు. ఇది సువార్త అంటున్నాడు ఒక ఆయన మా ఊర్లో. జక్కిగా మేడి చెట్టు ఎక్కి దిగటం సువార్త, యేసు సిలువుని ఎక్కి దిగటం సువార్త. జక్కి మేడి చెట్టు ఎక్కింది కాదు సువార్త. అదేమనంటే అక్కడ అన్నాడు కదా లోక 19:10 నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందనని. అది ఆయనకి ఏమైనా అధికారాన్ని బట్టి అక్కడ చెప్పింది. అప్పుడు ఆయన సిలువలో రక్తం కార్చల, భవిష్యత్తులో కార్చబోతున్నాడు. ఆయనకు కూడా పరిష్కారం దొరుకుద్ది. దట్ ఈస్ ద ప్రాపర్టీ పాస్ట్ అని అంటారు. అదే హెబ్రీ 9:15 చెప్పింది. మొదటి నిబంధన కాలంలో ఉన్న వారు కూడా విమోచన క్రయదాన్ని చెల్లిస్తాడు అని. ఆయనకి ఆ విషయం బాగా తెలుసు కనుక నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందంటే ఆయన చుట్టూ ఎక్కడం దేవుడి సువార్త అంటారు. మార్త కథలు మరియమ్మ కథలు కాదు సువార్త అంటే. యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధాన సువార్త. చాలామంది సువార్తికులను చెప్పుకునే వారికి కథలు చెప్పడం తప్ప సువార్త చెప్పడం రావట్లేదు. అసలు సువార్త అంటే ఏంటో తెలియట్లేదు. మా పిన్నిని అడిగాను, ఏం మా సువార్త అంటే ఏంటంటే మా తెలియదు వదిలేరా ఏంటి మాతో ఆర్గ్యుమెంట్ నువ్వు ఇది వచ్చిన కాడ నుంచి ఏదో వచ్చామా పోయామా అన్నట్టు కాకుండా. నా బాబాయ్ని అడుగుతున్నాను, రెవరెండు పెద్ద రెవరెండు రక్షణ సువార్త సభలో పెట్టి రక్షణ ఏంటి చెప్పమని చెప్పట్లా. క్రమంగా బైబిల్ చదివేసే కదా, బైబిల్ నేర్చుకుంటే కదా. అసలు చెప్పినా వినరు, తిరుగుబాటు చేస్తారు. అది వాళ్ళు అట్టాగే చెప్తారు, వాళ్ళ దగ్గర అసలు వెళ్ళొద్దు అని ఇలాంటి మాటలు జనరల్గా జరుగుతుంటాయి. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే సింపుల్గా సువార్త అంటే ఏంటో చూసాం, సువార్త దేవుని అనాది సంకల్పం చూసాం, సువార్త యొక్క ఫలితాలు 1 సమాధానం, 2 రక్షణ సమాచారం, 3 దేవుడు ఏలుతున్నాడు. ఏలుతున్నాడా? ఆమేనండి. ఏలుతున్నాడని నమ్మేవాళ్ళు ఆమేనండి. ఏలుతున్నాడనంటే అది జరిగింది. ఆయన ఇప్పుడు ఏలుతున్నాడు అనే మాటని మనం అంగీకరించటం. ఏలుతున్నాడు అని చెప్పేదే సువార్త. ఎందుకంటే ఎక్కువగా ఈ సమయంలో చెప్పను, ఇప్పటికే టైం ఎక్కువైంది. నిర్వాహకులు క్షమిస్తారనుకుంటున్నాను. అందరికి కూడా వందనములు. దేవుని చిత్తమే. మన సోదరులు మళ్ళీ మమ్మల్ని పిలుస్తారు. రాబర్ట్ గారు ప్రత్యేకంగా ఈ స్థానిక సంఘం యొక్క వృద్ధిలో మమ్మల్ని కూడా వాడుతున్నారు. కాబట్టి మరలా ఎప్పుడన్నా వచ్చినప్పుడు మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనములు.